హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 11:45 అయితే నేను వంట చేస్తున్నా. సో టిఫిన్ అయితే వేసేసినాము. నిన్న సండే మటన్ తీసుకొచ్చుకున్నాం అనమాట. అండ్ ఈరోజు అయితే చపాతీ వేసేసి తినేసిన. బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్కి ప్రిపేర్ చేయాలన్నమాట. ఆల్రెడీ పప్పు ఉడికింది, సాంబార్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో సాంబార్ చేసేసి తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసేది ఉంది. సో పప్పు అయితే రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఆ తర్వాత ఈరోజు పొద్దున నిన్న నైట్ వచ్చేసి దోశకు నానబెట్టిన, ఇది సరిగ్గా పులవలేదు, ఇట్లనే ఉంది. అండ్ నెయ్యి చూస్తుంది కదా, నెయ్యి అయితే వేసి పెట్టింది అనమాట. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది ఆల్రెడీ క్లైమేట్కి చల్లగా అయిపోయింది, ఇది ఇంకొంచెం వేడిగా ఉందనమాట. సో ఈ నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. అండ్ చెప్పిన కదా చపాతీలు తిందామని చెప్పేసి ఇవ్వండి చపాతీస్ అయితే తినేసినాము. సో ఇప్పుడు సాంబార్ వేయాలి. సాంబార్ వేసిన తర్వాత నిన్న కొన్ని షాప్కి వెళ్ళి పేపర్ అటుకులు, తర్వాత మురమురాలు, తర్వాత మిక్చర్ కొనుక్కొచ్చినాము. ఇవన్నిటినీ ఈరోజు ఏం చేయాలంటే పేపర్ అటుకులు పోపేస్తారు కదా, అట్లా వేయాలన్నమాట. వీటికి చీమలు పడుతుంది. కాసేపు అయిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు అవన్నీ కోసేసినాం, ఫ్రిడ్జ్లో పెట్టినాము. సో మా చిన్న పాప ఇంకా ఫ్రెష్ కాలేదు, రాసుకుంటుంది. సో సాంబార్ చేస్తాను కదా, సొరకాయ చెట్టు నుంచి ఇంతకుముందు తెంపుకొచ్చింది. సో దాన్ని కొంచెం కట్ చేసేసి మిగిలిన కూరగాయలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మా వారు కట్ చేసి, మా పాప ఇద్దరు కలిసి కట్ చేసేది అనమాట. ఈ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో ఇది ఒక సొరకాయ ఇప్పుడే తెంపుకొచ్చినాము. అండ్ చూపిస్తాను, ఫ్రిడ్జ్లో కూరగాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టినాం. ఇది కనిపిస్తుంది కదా, బయట నీళ్ళు తాగుతున్నాయి. పోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. మీకు హోంవర్క్స్ ఉన్నాయంట, రాసుకుంటుంది. సో నేను ఆలోపు అయితే సాంబార్ చేసేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసినాము. అండ్ మా పాప చూస్తున్నారు కదా, మా పాపకు తెలియకుండా వీడియో తీస్తున్నాను అనమాట. సైలెంట్గా రాసుకుంటుంది టీవీ చూస్తూ. నేనైతే ఇక్కడ సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం అన్నీ పప్పు గిన్నెలు మళ్ళీ ఒకసారి వేయించి సో సాంబార్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పేపర్ అటుకులు పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. సో ఇవి వేయించుకున్నాయి. ఇప్పుడు ఇవి వేయించిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక్కడ ఉన్నాయి. మిగిలినవి అన్నీ కరివేపాకు, కొత్తిమీర అవన్నీ తీయాలి. తీసి కట్ చేసి ఇవన్నీ అయితే పొయ్యి మీద ఫస్ట్ ఇవైతే ఏం చేస్తాను. తర్వాత ఇంతకుముందు అన్నా కదా పేపర్ అటుకులు, అవన్నీ అయితే పోపుకేస్తున్నాను. సో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. అండ్ అక్కడ చాలా రోజుల నుంచి అనపకాయ తెంపుదాం అనుకుంటున్నాము. అది అయిందా కాలేదని డౌట్. అది ఆల్రెడీ అవుతుంది, ఎండిపోతుంది. మీకు చూపిస్తా, ఫుల్ వరకు ఎండిపోయింది. సో ఇంకా ఇప్పుడైతే ఈరోజు అయితే అనపకాయ తెంపి ఉడకబెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా అంటే చాలా ఉంది. అనపకాయ తెంపడానికి వచ్చినాము. చెట్టు మీదనే ఎండిపోయింది ఫుల్ అనపకాయ. ఫుల్ అంటే ఫుల్ ఎక్కువ అనపకాయ ఎండిపోయింది. అసలు యాక్చువల్గా ఈ అనపకాయ వర్షాకాలం రావాలి, ఎందుకో వర్షాకాలం రాలేదు. సో ఇప్పుడైతే ఇప్పటికైతే ఇంత తెంపినాము. ఇవంతా అనపకాయ చెట్లే, ఇక్కడ లేవా, ఇదంతా కాయ కాలేదు ఇంకా. ఇవి చూడటానికి ఇట్లా అనిపిస్తున్నాయి, మళ్ళీ 2 రోజులలో ఎండిపోతున్నాయి అనపకాయ. అక్కడ వేరే చెట్టు ఉంది మొత్తము, దానికి ఏమంటారు, పందిరి గిందిరి అన్నీ వేసి పెట్టినాము. అటు పోదాం. ఇదంతా కూడా అనపకాయనే, ఇదంతా అనపకాయనే. ఇప్పుడు అక్కడ పోతున్నాం. ఇక్కడ ఒక కాడ మొత్తం పందిరేసి పెట్టినాం అనపకాయ చెట్టు. ఎప్పుడో పందిరేసినాం వర్షాకాలంలో, ఇట్లా వచ్చిందనమాట. ఇక తెంపుకుందాం దారి. ఇవ్వండి అనపకాయ తెంపు. తీసుకోవడానికి అవేంటి అసలు? వాటర్ బబుల్స్ ఆడుకుంటారు ఇంతసేపు ఇడే. సరేగా నేను జాంకాయ తెంపుకుంటున్నా, నువ్వు మళ్ళీ జాంకాయ తెంపుదాం. చెట్టుకి జాంకాయ ఉంది, అనపకాయ తెంపుతున్నావు. అనపకాయ తెంపు దా. మొన్నటి వరకు ఈ చెట్టుకి ఏం జామకాయలు అంటే అసలు వీడియో తీద్దాం అనుకున్నా. మేము తిన్నాం, వేరే వాళ్ళకి పంచి పెట్టినాం కూడా. అవునా, చిలుక కొట్టిన జామకాయ ఒక్కటి ఉందిరా, కట్ చేసుకొని తినొచ్చు. తీసుకో, తినవా? నేనన్నది ఇంకా చిలుక కొట్టిన జామకాయ ఒక్కటి ఉంది. ఏది కొట్టిందో హాఫ్ అయితే తినొచ్చు. ఇంత బాగుంది. ఇట్లాంటివి మొన్నటి వరకు ఫుల్ అంటే ఫుల్ వచ్చినాయి. మా చెల్లె వాళ్ళు వీళ్ళు అందరు తెంపుకోపోయారు. చెట్టు అయితే ఇంత చిన్న చెట్టు కదా, దాదాపు ఒక 30-40 కాయలు అయితే ఈజీగా వచ్చింది. మేము తెంపుకున్నాం, వేరే వాళ్ళకి ఇచ్చినాం, అందరు కూడా తిన్నారనమాట. లాస్ట్కి ఇది ఒక్కటి మిగిలింది. ఇది వచ్చింది అనపకాయ, కొంచెం ఉడకబెట్టుకొని తిన్నాం. మార్నింగ్ మేము వచ్చేసి వండర్లో వెళ్తున్నాం అనమాట. సో దానికోసం చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము, చూపిస్తారండి.
బయట దోమలు వస్తున్నాయి బాగా. టైం 5 ఆ టైం అయింది అంతే. మీకు చీకటి అయినట్టు అనిపిస్తుంది కావచ్చు కానీ 5 ఆ టైం అయింది. సో నేనైతే దోశకి మా పాపని అడిగితే మా పాప దోశ తింటా అని చెప్పేసి అన్నది. సో నేను ఇడ్లీ వేస్తా అంటే వద్దంది కాబట్టి దోశకైతే నానబెట్టేసినాము, చూపిస్తా. దోశకైతే నానబెట్టేసిన. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నేను యాక్చువల్గా సాంబార్ చేసిన కదా, సో సాంబారు ప్లస్ ఇడ్లీ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. బట్ తనకు వద్దంట కాబట్టి ఇంకా టమాటా పచ్చడి అయితే వేయాలి. సో అదే అట్లా నుంచి నైట్ 2కి అట్లా బయలుదేరుతాము. సో చిన్న ప్రిపరేషన్స్ చేసుకుని పొద్దున 2కి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో 4కేమో వ్యాన్స్ స్కూల్ తరఫున స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మేము స్కూల్ తరఫున వెళ్తున్నాము. స్కూల్ నుంచి స్కూల్ వాళ్ళు టూర్ తీసుకెళ్తున్నారు. నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఇంకా మా స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ సామాన్లు అయితే అన్ని చదువుకోవాలి. సో మా పాప మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. అండ్ తను వచ్చిన తర్వాత తను ఇద్దరం కలిసి సామాన్లు అయితే చదువుకుంటాము. కొద్దిగా పేపర్ అటుకులు వేడి చల్లారిన తర్వాత దాంట్లో బూందేసి కలుపుతున్నాను అనమాట. మా పాపకి చెప్తాను ఇట్లా కలుపు అని. సో మా చిన్న పాప కలుపుతుంది, నేను వీడియో షూట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇవి మెత్తగా అవుతుందని చల్లారిన తర్వాత కలిపినా కూడా మెత్తగా అయింది. యాక్చువల్ రీజన్ నాదే ఒక దగ్గర వేయింది. కొత్తిమీర తర్వాత కరివేపాకు అవన్నీ ఫస్ట్ వేయాలి, నేను లాస్ట్లో వేసిన, అది అట్లనే పచ్చిగా మిగిలిపోయింది. అండ్ ఇక్కడ పేపర్ అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. సో అవైతే మేము బాక్సెస్ చదువుకుంటున్నాము. అండ్ ఇంతకుముందు మీకు కింద చూపించినాం కదా, అనపకాయ తీసుకొచ్చినాము, ఒలిచినాము. అవి రేపు మార్నింగ్ కొంచెం వేయించుకొని తీసుకెళ్ళాలి. తర్వాత కొన్ని స్నాక్స్ అక్కడ టిఫిన్ ఏం పెట్టారంట. సో కాబట్టి బిస్కెట్స్, తర్వాత బింగో, తర్వాత యూనిబిగ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఏమో ఎట్లంతా సిచ్యువేషన్ తెలియదు, దూరం ప్రాంతం వెళ్తున్నాం కాబట్టి ఆకలి అవుతుంది, అందుకని ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు టైం చూస్తారు కదా, 1:30 ఆ టైం ఏంటంటే మిడ్ నైట్ అనుకోవచ్చు, మార్నింగ్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. సో 1:30కి నేను దోశ వేస్తున్నా. దోశ వేసేసి తర్వాత మీకు చెప్పిన కదా అనపగూడలో కొంచెం ఫ్రై చేసి పోపుకి వేసి తీసుకుపోతామని అట్లా తీసుకుపోయిన అనమాట. అనపగూడలు కూడా నేనైతే అసలు ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు, మా పాపనే తినింది. అండ్ తర్వాత దోశ వేసుకున్నాము. అవి పోయే వరకు 9-10 వరకు మొత్తం ఎండిపోయినట్టు చల్లగా అయిపోయినాయి. టేస్ట్ అయితే ఏం లేవు కానీ ఏదో ఒకటి తినాలని చెప్పేసి తిన్నాము. సో ఇట్లా ఇవన్నీ వంటకాలు అయితే రెడీ చేసుకున్నాం. సో టైం ఎంత అయింది, 2:45 అయిందనమాట. మా పాప ఏమో స్కూల్ డ్రెస్లో రెడీ అయిపోయింది. సో నేనేమో ఇంకా డ్రెస్లో రెడీ అయిపోయినాము, ఇంకా అన్నీ సదురుకున్నాము. ఇంకా ఇంతే వీడియో అయితే. అండ్ ఒకవేళ అక్కడ ఏమన్నా చిన్న ఫొటోస్ మా ఇద్దరు ఏమైనా తీస్తే మీకు యాడ్ చేస్తాను. సో మేము వెళ్తుంది వచ్చేసి వండర్లా అనమాట. 4కేమో బయలుదేరుతారంట, 3 అయింది. అందరూ నైట్ 9కి వెళ్ళిరు, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇవి అనమాట మా క్యూట్ పిక్చర్స్, లైఫ్ లాంగ్ మెమరీస్. నేను మా చిన్న పాప ఇద్దరం దిగినవి. సో ఫుడ్ తింటూ తర్వాత వండర్లా దగ్గర కొంచెం ఎంజాయ్ చేస్తూ ఇద్దరం అయితే దిగినాము. సో ఇది అనమాట ఈ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.